పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు చాలు. రండి, ఈ సమయంలో ప్రభు మన యుద్ధించినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గాను అపోస్తులుడు అయిన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని కొన్ని లేఖన భాగాలను చదువుకుందాం. 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునే వాళ్ళ తీర్పు పొందక పోదుము. తిరిగి సమయంలో మరొక లేఖన భాగం చదువుకుందాం. అపోస్తులుడు అయిన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చాలు. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా ఇప్పటి వరకు నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ కృపను బట్టి మా మధ్య ఉంచబడినటువంటి మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తము, దాన్ని తిని త్రాగడానికంటే ముందుగా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని మీరు ఇచ్చిన లేఖన భాగంలో తెలియపరుస్తూ వచ్చారు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడండి, విరిచి మాకు వడ్డించండి. ఈ మాటలను ఆయన తండ్రి ప్రకటించుటకు ఏమాత్రమైనా అనుభవం, వయసు, అర్హత ఏమీ లేకపోయినా ఇట్టి కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రవ్వా నా నోట మీ మాటలు ఉంచవలసిందిగా మేమందరం ప్రవ్వా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ తదుపరి ప్రవ్వా రొట్టెలో బలలో పాల్గొన్నట్లు ఆయన మీరే మాకు సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, అందరికీ ప్రైజ్ లాడండి. మరొకసారి దేవుని కృపను బట్టి ప్రభు మరొక ఆదివారం దినాన్ని ఇచ్చారు. ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని గమనించినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుందంట. ఇంకో దుఃఖం ఏంటి? లోక సంబంధమైన దుఃఖం కూడా. 2 టైప్స్ ఆఫ్ దుఃఖాలు ఉంటాయంట. దాని గురించి రాయబడుతూ వచ్చింది. అయితే వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. 1 నిమిషమే, 2 నిమిషాలు. స్టోరీ ఏంటంటే, హైదరాబాద్ పట్టణంలో ఒకరోజు ఒక రిపోర్టరు అందరూ రిటైర్డ్ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటే మీకు తెలుసు, మొత్తం తెలంగాణలోనే ఉండరు వాళ్ళు. హర్యానాలో అక్కడ చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఎట్లా ఉంటుంది, తెలుగు రానట్లుగా ఉంటుంది. సరే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిపోయారు, చాలా కాలం అయింది. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి రిపోర్టరు వెళ్ళారు. అయితే ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు కూడా విశ్వాసులే, దేవుని నమ్ముకునే బిడ్డలే, విశ్వాసులు. అయితే ఈయన రిపోర్టర్ వెళ్ళి అడుగుతుండు, అయ్యా మేము ఇట్లా అందరు రిటైర్ ఉద్యోగులు, వాళ్ళ మనోభావాలు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి కనుక్కోవడానికి అని చెప్పి అడగడానికి వచ్చామంటే, సరే కూర్చోండి, కూర్చోబెట్టాడు. క్వశ్చన్స్ అడగండి అంటే స్టార్ట్ చేస్తున్నాడు. అయ్యా మీ పేరు ఏంటంటే, నా పేరు ఇది, నా సో అండ్ సో చెప్పాడు. ఆ ఫ్యామిలీ చాలా పెద్దదంట, చాలా పెద్ద కుటుంబం, ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అడిగాడంట, మీరు ఎలా ఉన్నారంటే, ఏం బాధలే బాబు, నాకు ఏం సంతోషం లేదు,
నేను చాలా బాధగా ఉన్నా. ఆ, చాలా సమస్యలు, ఇబ్బందులు. ఏదో గడిచిపోయింది అట్లా సర్వీసు, ఏదో అలా అయిపోయింది, రిటైర్ అయిపోయాయి. కానీ మనసులో మాత్రం సంతోషం ఏం లేదులే. కానీ ఆ దినాలన్నీ ఇబ్బందితో బాధతోనే గడిచిపోయినాయి అని చెప్పాడంట. అయ్యో అలా ఏంటండి, ఎందుకు, అసలు కారణం ఏంటి, కొంచెం నాకు వివరంగా చెప్పండి అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చే క్రమంలో మా తల్లిదండ్రులు ఉండేవారు. మాది చాలా పల్లెటూరు ప్రాంతం. అక్కడి నుంచి మేము వస్తూ వచ్చాం. మా తల్లిదండ్రులు చాలా భక్తిలోనే పెంచారు, కానీ నేనే సరిగ్గా లేను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చి, నేను చిన్నప్పుడు చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని, ఆ భక్తి భావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, మందిరానికి వెళ్ళేవాడిని. కానీ ఇక మనలాగే సేమ్ మనం చెప్పినట్టే మనం కూడా అదే చెప్తాం అడిగితే. మనలాగే చెప్పుకుంటూ వచ్చాడంట. అయితే ఇంక చెప్పండి అంటే చెప్తా ఉన్నప్పుడు, చిన్నప్పుడు నేను ఏం చేశానంటే, మా నాన్నగారు మా అన్నయ్యకి ఎంబీబీఎస్ సీటు కోసం ఒక 5,00,000 రూపాయలని ఫీజు కట్టడానికి అక్కడ దాచిపెట్టారు. నా తొంటరి ఆలోచనలు, లోకంతో ఫ్రెండ్స్తో తిరగాలన్న ఆలోచన వల్ల నేను 5,00,000 రూపాయలు ఇంట్లోంచి దబ్బేసి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ భయంతో నేను తట్టుకోలేకపోయాను. మా అమ్మ నాన్న చంపేస్తారేమో నన్ను, మా అన్నయ్య కెరియర్ మొత్తం పాడు చేశాను, ఏమైద్దో అన్న భయంతో పారిపోవాలనుకున్నాను. అయితే మా బంధువులు ఢిల్లీలో ఉంటారు, ఆ ఢిల్లీకి పారిపోయా. ఢిల్లీకి పారిపోయిన తర్వాత మా బంధువులు అక్కడే, సర్లే ఉండరా, మీ ఊరు వెళ్తే మీ నాన్నగారు చంపేస్తారు, మీ అన్నయ్య చంపేసేటట్టున్నాడు, వాడి కెరియర్ మొత్తం పాడు చేసావు, ఢిల్లీలో మా దగ్గరే ఉండంటే ఉన్నాడు. అయితే వాళ్ళ బంధువులకి వాళ్ళకొక కూతురు కూడా ఉంది. మావయ్య నేను ఆమెని మ్యారేజ్ చేసుకోవచ్చా అంటే, చేసుకోవచ్చులేగా, నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ముందు బాగా చదువుకో, పని చేసుకో, డబ్బులు సంపాదించు, ముందైతే జాబ్ సంపాదించంటే జాబ్ సంపాదించిండు. తర్వాత ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు. కుటుంబం ఎక్స్పాండ్ అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు కూడా సరిగ్గా లేరట, ఆ పిల్లలు కూడా ఎదురు తిరిగారు, వాళ్ళ ఇబ్బందులు. ఇలా ఇబ్బందులు పడుతూ పడుతూ తర్వాత చివరికి నేను ఇట్లా హైదరాబాద్ చేరుకున్నా. ఏముందిలే, అయిపోయింది అంతా, సమయం అంతా వ్యర్థం అయిపోయింది. స్టోరీ అంతా చెప్పాడు. స్టోరీ అంతా చెప్పేసరికి అట్లయిందా అని చెప్పి రిపోర్టరు రాసుకొని వెళ్ళిపోయాడు. ఇది స్టోరీ, అయిపోయింది, ఒక నిమిషం. అయితే ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు ఎవరైనా కనెక్ట్ అవుతుండ్రా బైబిల్లో? ఇది యాకోబు స్టోరీనే. కనెక్ట్ అవుతుండ యాకోబు? రండి, ఇప్పుడు రండి, మన పాఠంలోకి వెళ్దాం. స్టోరీ ఎందుకు చెప్పానంటే మనకి కనెక్ట్ అవ్వడానికే. ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇప్పుడు చెప్పింది వాక్యం కోసమే చెప్పా. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు 130 నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. చాలు, మీకు అర్థమయ్యే ఉంటుంది కాంటెక్స్ట్. ఇక్కడ యాకోబుని ఫరో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. 8వ వచనంలో ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు ఇలా చెప్తున్నారు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. ఆల్మోస్ట్ యాకోబు చరిత్ర అంతా అయిపోయింది. ఆయన చనిపోవడానికి దగ్గర వచ్చాడు, చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పుడు ఈ ఇంటర్వ్యూర్ ఫరో అడుగుతుంటే ఏం చెప్తుండు, ఏదోలే మొత్తం అయిపోయినాయి. ఏమైపోయింది, నా జీవితం అంతా దుఃఖమయం, బాధంగా, ఆ దినాలన్నీ హ్యాపీగా చాలా సంతోషంగా ఎక్కడ ఉన్నట్లు లేవు, దుఃఖ సహితముగా కంప్లీట్ చేశాను అని యాకోబు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. మరి యాకోబు జీవితంలో ఎందుకింత ఏమంటారు నిర్వేదం, బాధ, వేదన? దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడే కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు చేసుకున్నాడు. ఆయన ఎవరంట? ఆయన వాగ్దాన పుత్రుడు అంట. హెబ్రీ పత్రికలో చూస్తాం కదా. అంటే వాగ్దానంలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ యాకోబు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. అతనితో
వాగ్దా దేశంలో చాలు. అక్కడ ఏమంటున్నాడు? ఇస్ ఆ, అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు. ఇస్సాకుని పక్కన పెట్టండి, యాకోబు వాగ్దాన పుత్రుడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అబ్రహాం గారేమో తాతయ్య, ఇస్సాకేమో తండ్రి, యాకోబేమో ఇలా ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి అడిగితే ఏం తినవలో లే బాబు, మొత్తం గందరగోళ పరిస్థితులు, దుఃఖం, ఏడుపులు, కన్నీరు, అంత సుఖంగా ఉన్నట్టు లేదులే అని అంటున్నారు. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా లాస్ట్కి వచ్చేసిన వాళ్ళని అడగండి, ఏం చెప్తారు? మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవులేనా? క్రైస్తవులే. చిన్నప్పటి నుంచి మందిరానికి పోయారా? పోయాం. మరి ఎట్లా మీ లైఫ్ ఎట్లా ఉందంటే ఇదే డైలాగా కదన్నా. ఆల్మోస్ట్ 99% నోట్లోంచి వచ్చేదంటే ఏం ఇంటర్వ్యూ చేస్తావే నన్ను, చిన్నప్పటి నుంచి చది బాధలు. నా బాధ చెప్పాలంటే ఒక పుస్తకం అయింది, నా బాధలు రాయాలంటే, నా దుఃఖ పరిస్థితులు రాయాలంటే పుస్తకాలు సరిపో, పెన్నులు అరిగిపోతాయి. మరి ఎందుకు ఇలా ఉంది? వాగ్దాన పుత్రుడు కదా, దేవుడు ఎన్నుకున్నాడు కదా, దేవుడు సెలెక్ట్ చేసుకున్న పర్సను. నీలోంచి జనాంగాలు పుడతాయని చెప్పాడు, తాతగారు చెప్పే ఉంటారు. అబ్రహాం పదే పదే కూర్చోబెట్టి అరే మనవడా బాబు ఇవన్నీ చేసి ఉంటాడు అని చెప్పుండొచ్చు. సారీ, అబ్రహాం చనిపోయాడు కాదు, తండ్రి చెప్పే ఉంటాడు, ఇస్సాకు చెప్పే ఉంటాడు. ఎందుకంటే అబ్రహాం చనిపోయిన తర్వాతే వీళ్ళు పుట్టారు, ఏసావు, యాకోబు. కాబట్టి తండ్రి చెప్పే ఉంటాడు, మా తాతగారు మా నాన్నగారు ఇలా చెప్పారు. కానీ ఎందుకు ఈయన ఈ డైలాగ్ చెప్తున్నాడు అంటే మనం చూద్దాం. ఈ లోక సంబంధమైన దుఃఖంలో, లోక సంబంధమైన బాధల్లో యాకోబు ఉండిపోయాడంట. లోక సంబంధమైన బాధలు ఎలా ఉంటాయి చూడండి, కొన్ని తలంపులు చూద్దాం. దుఃఖం గురించే చూద్దాం రండి. సంఖ్యాకాండం. మనం కూడా అనేక సార్లు లోక సంబంధమైన దుఃఖంలోనే ఉంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కేకలు వేసి సనుక్కున్నారు. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మేలు కాదా అని వారితో వారు మనం ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోదాం అని ఒకంతో ఒకటి చెప్పుకున్నారంట. కాంటెక్స్ట్ ఏమంటే లోక సంబంధమైన బాధ కలిగింది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. యాక్చువల్గా మోషే తీసుకొచ్చినప్పుడే చెప్పాడు, దేవుడు మీకు కనాను దేశాన్ని ఇస్తాడు, ఐగుప్తుని విడిచిపెట్టరండి, కనాను దేశంలో చాలా బాగుంటుందని చెప్తా. ఓకే ఓకే వెరీ గుడ్, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వే మాకు దేవుడిలాగా ఉన్నావు, మోషే మాకు దేవుడిలాగా ఉన్నావు అని చెప్పి అంతా ఓకే అన్నారు. ఈ యాత్ర సాగుతున్న కొద్దీ ఏమనిపిస్తుంది వాళ్ళకి? అరే ఒక్కొక్కటి సనుక్కోవటం, కొనుక్కోవటం, వాటర్ లేవు, తర్వాత చప్పట్లు చూస్తే మాకు నీళ్ళు లేవు, తర్వాత మాకు మంచి భోజనం లేదు, తర్వాత మాకు ఆరోగ్యం లేదు, చెప్తా ఉంటారు అన్నమాట, సనుక్కుంటూ ఉంటారు. ఈ కాంటెస్ట్లో ఇక్కడ శత్రువు వచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అమాలేకులు భయంకరంగా ఉన్నారు, వాళ్ళు చంపేసేటట్టు ఉన్నారు, వాళ్ళ చేతిలో మేము చనిపోయేటట్టు ఉన్నాం. లోక సంబంధమైన దుఃఖం చాలా బాధ కలిగిస్తుంది, చాలా మనల్ని తీవ్రమైన బాధకు గురి చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ బాధ వల్లనే వీళ్ళు ఉన్నారంట, ఆ బాధలోనే వీళ్ళు పలుకుతున్నారు. మరి వాగ్దానం ఏమైపోయింది? మోషే చెప్తూనే ఉన్నాడుగా, మోషే పక్కనే ఉన్నాడుగా. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు పక్కనే ఉంటారు, వాక్యం పక్కనే ఉంటుంది, మందిరం పక్కనే ఉంటుంది, అన్నీ పక్కనే ఉన్నాయి. ఈ బాధను చూసుకొని మనం బొలో అని ఎరుస్తాం అయ్యా అని. ఎందుకు? ఇది లోక సంబంధమైన దుఃఖం. చాలా బాధపడిపోతాం, చాలా కంట్రోల్ అవ్వదు. అబ్బా ఏంటి ప్రభు ఇట్లా చేసావు. అందరి జీవితాల్లో కూడా అంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాం, దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఇంకో సందర్భం కూడా చూడండి మీరు, నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులే వాటర్ కోసం ఏడుస్తున్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు త్రాగుటకు నీళ్ళిమ్మని అడుగగా, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అక్కడి ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చావా? మళ్ళీ క్వశ్చన్. ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుని కూడా క్వశ్చన్ చేసేస్తాం మనం.
దేవుని కూడా క్వశ్చన్ మార్క్ వేసి మమ్మల్ని ఎందుకు ఈ మందిరంలోకి నడిపించావు, లేదా మమ్మల్ని ఎందుకు ఈ విశ్వాసంలోకి తీసుకొచ్చావు? మంచిగా వాళ్ళే బయట బాగున్నారుగా, వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతున్నారుగా, మంచి కార్లు కొనుక్కుంటున్నారు, సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, మాకెందుకయ్యా ఈ బాధ? లోక సంబంధమైన దుఃఖం చాలా బాధ కలిగిస్తుంది, దేవుని కూడా ప్రశ్నించేలాగా ఉంటుంది. కానీ మనకి ఆసాపు కీర్తన రాస్తాడు కదా, వారి అంతం చూస్తే ఏంటో నాకు అర్థమైంది, నువ్వే కరెక్ట్ అని లాస్ట్లో అంటాడు 73వ కీర్తనలో. కాబట్టి లోకానుసారమైన దుఃఖం. మీరు కూడా చూడండి, హన్నా కూడా పిల్లల కోసం చాలా విలపించింది. వాళ్ళ ఆయన ఓదార్చిన, ఎవరు ఎల్కానే కదా, ఓదార్చిన ఓదార్పు పొందనల్లక, నేను ఉన్నానుగా అమ్మ, నేనే నీ బిడ్డలా చూసుకో, ఎంత చెప్పినా కాదు నాకు కావాలి అంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన దుఃఖం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత దైవ సంబంధమైన దుఃఖం కూడా ఉంటుంది. ఇదేంటంట, మారు మనస్సును కలిగిస్తుంది, ఒకరిని మార్చిద్ది లేదా నన్ను మార్చిద్ది. ఆ సందర్భాన్ని కూడా చూద్దాం రండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదువుదాం. పోయేనని పౌలును శీలను పట్టుకొని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్ముగా వచ్చెను, వారి వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టాలని అతడు ఆజ్ఞ పొంది బొండ వేసి బిగించెను. పౌలును శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడాను. చాలు. తర్వాత లాస్ట్లో ఏమైంది, ఆ చెరసాల అధిపతి రక్షణ పొందాడా లేదా, మారు మనసు పొందాడా లేదా? యాక్చువల్గా పౌలుకి శీలకి ఏంది, దుఃఖం కలిగిందా లేదా? దుఃఖం కలిగింది, బాధ కలిగింది. అమాయకంగా అనవసరంగా కొట్టారయ్యా అని లోపల అనుకుంటారు వాళ్ళు కూడా. ప్రభువా మేము ఏం తప్పు చేసాం? అంతే కదా, మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఒక వీడియో చూసాం, వాడి మీద పేడ నీళ్ళు చల్లారంట. నిజంగా చల్లారు, వీడియో బయటకు వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో పేడ నీళ్ళు కలిపి చల్లారు. బట్టలన్నీ తెల్ల బట్టలు వేసుకుని వెళ్తారు కదా యాక్చువల్గా, అన్నీ మొత్తం వాసనతో అట్లా అయిపోయినాయి. ఆ దుఃఖం ఏ దుఃఖం? దైవచిత్తానుసారమైన దుఃఖం. ఏం కలిగిస్తుంది? రక్షణార్థమైన మారు మనసు చెరసాల అధిపతి కలిగిందా కలగలేదా? కలుగుతుంది. ఈ రకమైన దుఃఖం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు కూడా చూడండి, పేతురు యేసు ప్రభువు నాకు తెలియదని బొంకుతాడు. నాకు తెలియదు అనగానే లాస్ట్కి దొరికిపోతాడు యేసు ప్రభువుకి. ఆయన సంతాపపడి ఏడ్చినని లోకాసు వార్త 22 లాస్ట్ వచనంలో ఉంటుంది. ఏడ్చిన తర్వాత చాలా దుఃఖపడ్డాడు. అబ్బా ప్రభువా ఇదేంటి ఇట్లా అయిపోయింది, యేసు ప్రభు నేను తెలియదు అన్నానని లోపల నుంచి హృదయం మొత్తం తొలిచివేస్తూ ఉంటుంది ఆయనకి. ఆ తర్వాత వెళ్ళి ఆయన చేసిన సేవ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతూనే ఉంటాం ప్రతిసారి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, లోక సంబంధమైన దుఃఖం ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, యాకోబుకు కలిగింది ఏం దుఃఖం? లోక సంబంధమైన దుఃఖమే. అదే అంటే నా దుఃఖం ఏం బాలేదయ్యా, నా బ్రతుకంత గందరగోళంగా ఉంది. ఫరో అంత రాజొచ్చి అడుగుతుండు, మంచిగా ఉన్నావా నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటే, ఏం సంవత్సరాలు మన భాషలో చెప్పాలంటే అంత గందరగోళంగా ఉంది. వయసు అయిపోయింది కానీ ఏమీ సాధించాల, వయసు అయిపోయింది కానీ మొత్తం కన్నీళ్ళే, మొత్తం బాధే. ఏం బాధలు కలిగినాయి మీకు? ఆ బాధలకు కారణాలు ఏంటి అంటే అప్పుడు చెప్తా ఉంటాడు అనమాట యాకోబు అంతా. కాబట్టి మధ్యాహ్న కాల సమయం ముందు మనం చూద్దాం, యాకోబు దినములు ఎందుకంత దుఃఖంగా ఉన్నాయి, యాకోబు దినములు ఎందుకంత కన్నీరుగా ఉన్నాయి, ఎందుకంత నిట్టూర్పులు వీడుస్తూ చెప్తున్నాడు రాజుకి. దానికి కారణాలు చూద్దాం. ఈ కారణాలు మనకు కూడా మ్యాచ్ అయితే, మనం కూడా ఈ దుఃఖాల్లో ఉంటే, అవి విడిచిపెడితే మనకు కూడా దైవచిత్తానుసారమైన దుఃఖం దేవుడు దయచేస్తాడు. అదే నా తలంపు అలా చెప్పాలని. కాబట్టి మొదటి చూద్దాం రండి, యాకోబు దినములు ఎందుకు దుఃఖ సహితంగా ఉన్నాయి, కారణం ఏంటి? ఆ కారణాలు మనం ఒక 5 తలంపులు మాత్రం చూద్దాం, ఒక 20 నిమిషాలు. రండి, ఆదికాండం 25వ అధ్యాయము. అన్నీ మనకు తెలిసినవి, మనం చదువుకున్నాయే కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే.
25, 31 వచనం. అందుకు యాకోబు నీ జ్యేష్ఠతోను నేడు నాకిమ్మని అడుగగా. చాలు చాలు. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది యాకోబు అంట బర్త్ రైట్. ఏం అడిగాడంట? బర్త్ రైట్. నీ బర్త్ రైట్ నాకు ఇచ్చేయని అడిగాడంట. కాబట్టి ఇక్కడ మొదటి తలంపుని చూసినట్లయితే యాకోబు కంప్లీట్గా స్వచిత్తం కలిగిన, సొంత చిత్తం కలిగిన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్వభావం ఏం కలిగించింది? ఫ్యూచర్లో దుఃఖాన్ని కలిగించింది, ఏడుపుని కలిగించింది, బాధను కలిగించింది కదా. సొంత చిత్తాన్ని కలిగిన స్వభావం. దేవుని చిత్తంలో లేనిది కోరుకోవటం. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని చిత్తంలో లేనిది కోరుకోవాలని చూస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఏం అడగాలి? అన్నయ్య ఆకలితో ఉన్నాడు, కూర అడిగిండు. సర్లే కూర తీసుకో అన్నయ్య, తర్వాత మిగిలితే నాకు కొంచెం సాయంత్రం నేను కూడా కలుపుకొని తింటానాలి. కానీ ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమంటండి ఏంటి? దేవుడి చిత్తం అయితే ముందే యాకోబుని పుట్టిస్తారు కదా అన్నయ్య కింద. యాకోబుని అన్నయ్య కింద పుట్టించి ఏశావుని తమ్ముడి కింద పుట్టించేవాడు. సరే, అలా జరగలేదు. కానీ నువ్వు అంటే చిన్న లోపాన్ని, అంటే దేవుని చిత్తంలో లేని కోరిక నువ్వెందుకు కోరావు? ఆ కోరిక ఆయనకి ఏం కలిగించిందంట? బాధను కలిగించింది, చాలా దుఃఖాన్ని కలిగించింది. తర్వాత మీరు చాప్టర్ చదివినంతట్లయితే అన్నయ్య ఎక్కడ చంపుతాడని ఉరుకులు పరుగులు పెట్టి ఢిల్లీ పారిపోతాడు. మన కథలో చెప్పాలంటే ఢిల్లీ పారిపోయిండు. అంత దూరం ఎందుకు పారిపోవాలి? అంత దూరం నువ్వు అమ్మానానికి ఎందుకు దూరంగా ఉండాలి? అంత దూరం అన్నయ్య ప్రేమకి ఎందుకు దూరంగా ఉండాలి? నీ కుటుంబ సభ్యులతో కలవకుండా, నీ కుటుంబ సభ్యులతో జీవించకుండా ఎందుకు పారిపోయినావు? ఒకటే, దేవుని చిత్తం కాకుండా నీ సొంత చిత్తాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నావు. జ్యేష్ఠత్వాన్ని అడిగావు. అడిగిన తర్వాత అది వేరే సబ్జెక్టు. ఆయన అన్న ఇచ్చేశాడు, అదంతా తర్వాత సంగతి వదిలిపెట్టండి. కాబట్టి యాకోబు ఎలాంటంటే ఆయన సొంత చిత్తాన్ని కలిగి ఉన్నాడు. కానీ దావీదు రాస్తాడు చూడండి 40వ కీర్తనలో. ఏంటంటే 40వ కీర్తన 7వ వచనంలో, 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దావీదు రాస్తున్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటే, యాకోబు అంటున్నాడు నా చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. సంతోషం మంచిగా అయిందా? ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? మంచిగా అయిందా? ఏం మంచిగా అన్నా? మొత్తం బాధలు, కన్నీళ్ళు చెప్తుండు. ఎందుకని? నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితులు గుండా వెళ్ళాల్సిందే, కుదరదుగా. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమంటారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో? నీ చిత్తం చేయటానికే నేను వచ్చాను, అదే నాకు ఇష్టం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి నేను దిగి వచ్చాను. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఇక్కడ ఎందుకున్నాం? ఇప్పుడు అన్నయ్య చెప్పింది అదే. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మన గురించి ఒక పెద్ద పుస్తకం రాసుకునే ఉంటాడుగా ఆయన మనసులో. ఇట్లా చేయాలి, శ్రీనివాస్ గారు ఇట్లా చేయాలి, ఈ సంవత్సరం ఇక్కడ ఉండాలి, ఈ సంవత్సరం ఇక్కడ ఉండాలి, ఇది మొత్తం ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ని మనం ఏం చేస్తాం? చాలా సందర్భాల్లో ఒక పేజీ చింపేస్తాం. అంతకుముందు ఎక్కించుకోవాలి. నీ చిత్తం ఏంది రా తొక్క. అక్కడ వాస్తవానికి ఏంటి? వాళ్ళ అమ్మ చనిపోవాలని దేవుడు రాశాడు అనుకోండి. ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈడేం చేస్తాడు? ఆ పేజీ చింపేయాలి. ఆ పేజీలో చిత్తంలో ఉన్న ఆ పేజీలని చింపేసి, ప్రభా ఇది నా చిత్తం, జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వానికి కాలంటే ఇచ్చేవాడు కదా దేవుడు. ఇవ్వలేదు అంటే దేవుడి ప్రణాళిక వేరే ఏదే ఉంటుందేమో. బైబిల్లో చాలా సందర్భాల్లో సొంత ప్రణాళికల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాలు మనం చూస్తూ ఉంటాం. మీరు రండి, యోనా గురించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు యోనా పట్ల దేవుని చిత్తం ఏంటి చూడండి. నీవు నినివే పట్టణం పోయి మహా ఉగ్రత రాబోతుందని ప్రకటించరా బాబు అనేది దేవుడి చిత్తం. అవునా? చూడండి 1వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు. నినివే దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్నంకి పోయి ప్రకటించు. చాలు, ఇది దేవుడి చిత్తం. నువ్వు ఆ ఊరికి పోయి సువార్త చెయ్యి, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ చచ్చిపోయేటట్టున్నారు, ఇది నా చిత్తం. కానీ 6వ వచనం చదవండి.
ఆ, ఓడ నాయకుడు ఆ, ఓయి నిద్రపోతా నీకేం వచ్చినది. చాలు. ఇది యోనా యొక్క చిత్తం, యోనా యొక్క ఇష్టం. దేవుడి ఇష్టమేమో నువ్వు సువార్త ప్రకటించాలి, ఆ ఊర్లో నాశనం అయిపోకూడదు, వాళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళందరూ సేవ్ అవ్వాలి, చచ్చిపోకూడదని నా ప్లానింగ్ అయ్యా అంటే యోనా ప్లానింగ్ ఎట్లుంది? ఈ ఊరు పోవాలి, ఇటు పోవాలి, హ్యాపీగా నిద్రపోవాలి, మంచిగా తినాలి, టైంకి చల్లగా ఉంటుంది కదా, కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండాలి. కష్టం ప్రభా, అన్నం అరిగిపోద్ది మళ్ళీ. ఇది చిత్తం. తర్వాత ఇబ్బందుల పాలు అయ్యాడా లేదా? చేప మింగేయటం ఎందుకు, 3 రోజులు ఉండటం ఎందుకు, అక్కడ కడుపులో ప్రార్థన చేయటం ఎందుకు అంటే దేవుడి అని మనకు అనుభవాలుగా పెడుతూ వచ్చారు. కాబట్టి తర్వాత మనం చూస్తాం కదా, సంసోన్ కూడా చూడండి. దేవుని చిత్తం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయే అంశాలే మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కుమారుని కందువు మొదలుకొని దేవుడు నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీన్ల చేతిలో ఉండి చాలు అక్కడ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను శాంసన్ రక్షించాలి. ఇది దేవుని చిత్తం. శాంసన్ ఏం చేశాడు? వచ్చేయండి, శాంసన్ ఏం చేశాడు? 16వ అధ్యాయం. శాంసన్ ఏం చేశాడు? పెళ్ళి చేసుకుంటాడు కదా. 16:4 పిమ్మట అతడు దెలీలా అను స్త్రీని మోహింపగా చాలమ్మా చాలు. మళ్ళీ 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక చూశాను, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అరే బాబు, దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఇశ్రాయేల్ అందరిని విడిపించాలి, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు చాలా ప్రత్యేకమైన పర్సన్వి, నువ్వు దేవుని శక్తిని పొందినవాడివి, నువ్వు కానీ వెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుంది అని దేవుడి చిత్తం అయితే, శాంసన్ ఏంటంట సొంత చిత్తాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ తన ఇష్టాన్ని ప్రకారం పోయిన తర్వాత ఏమైంది మనకు తెలుసు. శక్తిని అంతా కోల్పోయాడు, కళ్ళు ఊడబెరికారు, ఆఖరికి పప్పు రుబ్బిచ్చారు, అంతే కదా, హోటల్లో పప్పు రుబ్బిచ్చారు. తర్వాత దేవుడు కనికరించాడు, అది పక్కన పెట్టండి. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు నీకు ఇంత బాధ కలిగింది శాంసన్? ఎందుకు నీకు ఇంత నోవా, నువ్వు చేప కడుపులో ఎందుకు అంత కన్నీటి ప్రార్థన చేస్తున్నావు? యాకోబు గారు మీరు ఎందుకు ఇంత దుఃఖ దినాలు అంటున్నారు? ఒకటే చెప్తారు వాళ్ళందరూ, అయ్యా మేము సొంత చిత్తానికి పోయి మా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం, సో ఈ బాధ మాకు కలిగిందని ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సౌలును కూడా చూడండి, దేవుడు సౌలుకు అర్హత ఉందా? బెన్యామీను గోత్రం చాలా చిన్నది, చాలాసార్లు మనం చదువుకున్నాం. సౌలు కూడా ఏం చేస్తాడు? నువ్వు ఇశ్రాయేల్ అందరికీ రాజుగా ఉండాలి, వాళ్ళందరినీ ఏలాలి అని చెప్పి దేవుడి చిత్తం అయితే ఈయనేం చేశాడు? 15వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథంలో వాళ్ళని బొత్తిగా నాశనం చేయకుండా అమాలేకుల్ని, శ్రేష్టమైన గేదెల్ని, ఆవులన్నింటినీ ఉంచుకుంటాడు. అది దేవుని చిత్తం కాదు. 11వ వచనంలో ఒక మాట అంట చూడండి, అసలు అనవసరంగా నిన్ను రాజునిగా చేశాను బాధపడతాడు. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు అనవసరంగా అబ్బాచి వీడిని కాకుండా వేరే వాడిని పెడితే బాగుండేదిరా అన్న స్థాయికి దిగజారిపోతాయి. ఎందుకు? సొంత చిత్తాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. కాబట్టి మనకు బాధ కలగడానికి కారణం ఏంటంటే మన యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం అనేది మొదటి అంశం యాకోబు జీవితంలో. రెండో అంశం చూద్దాం రండి. రెండో అంశం ఆదికాండం 27వ అధ్యాయము 19వ వచనం. 27, 19. చాలమ్మా వద్దు, ఇంకా మనం లోపలికి వెళ్ళొద్దులే, కానీ తెలుసు కాబట్టి. టాపిక్ ఏంటంటే 27, 19లో యాకోబు ఏమంటాడు? నేను ఏశావును. అసలు ఏశావు ఆయన. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే శ్రీనివాస్ అని నేను వెళ్ళి నేను నరసింహరావును అన్నట్టు ఉంటుంది. అరే అదేంటో నువ్వు శ్రీనివాస్ గారంటే కాదు నేను నరసింహరావుని. అది ఎట్లయితుంది అయ్యా? అంటే ఏ లక్షణం కలిగి ఉందంటే
మోసం. ఏ లక్షణం? మోసం చేసే స్వభావం రెండోది. మొదటిదేమో స్వచిత్తాన్ని నెరవేర్చుకునే స్వభావం, రెండోది మోసం చేసే స్వభావం. నువ్వు కాదు కదా, నువ్వు యథార్థంగా ఉండొచ్చు కదా, నువ్వు నీతిగా ఉండొచ్చు కదా, నీ జీవితంలో నువ్వు ఎక్కడ మోసం చేయకుండా ఉండొచ్చు కదా, నువ్వు యాకోబు కదా. యాక్చువల్గా పేరే ఏంటి? ముందు చాప్టర్లో చూస్తాం కదా, ఆయన పేరే మోసగాడు అంట. మోసగాడు పేరుకి అర్థమే అదేని చెప్పినట్లుగా చూస్తున్నాం. పేరుకు తగ్గట్టుగా ఆయన అలాగే ప్రవర్తిస్తున్నాడు. మోసం చేశాడంట. మోసం చేసి ఏం చేసుకున్నాడు? తిప్పలు తెచ్చుకున్నాడు, బాధను కలిగించుకున్నాడు, అన్న చేత తరంబడ్డాడు కదా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ పోతే ఎక్కడ కూడా దేవుడు అన్యాయాన్ని, తప్పుని ఎక్కడ దాచిపెట్టల. ఎందుకు బైబిల్ గ్రంథం ప్రపంచమంతా విస్తరించిపోయింది అంటే, ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, నా ఇష్టానుసారుడైన మనుషుడు, హృదయానుసారుడైన మనుష్యుడైన దావీదులో లోపాలు కూడా తేటతెల్లం చేసి బట్టబయలు పెట్టారు. మనమే ఉన్నాం అనుకోండి, మనమే మన పిల్లలు ఎవరైనా తప్పులు చేస్తే అట్లా బట్టబయలు పెడతామా? మనం ఒక డైలాగ్ వేస్తాం, ఏంటి? పొట్ట జించుకుంటే పేగులు బయటపడతాయా ఏదో ఉంటుంది, కాళ్ళ మీద పడుతుంది. సో దాని అర్థం ఏంటంటే, మన విషయం మనమే చెప్పుకుంటే మనకే అవమానం కలిగిద్ది, వద్దులేరా బాబా అని మన కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ ఎక్కడైనా సరే మన సొంత విషయాలు బయట పెట్టాం. దేవుడు అట్లా ఉన్నాడా? మొత్తం చింపి మొత్తం ఆరబెట్టి అందరికీ చూపించాడు అనమాట. బాబు దావీదు నీ పరిస్థితి ఏంటి అని. చూడండి, సమూయేలు గ్రంథంలో వచ్చినట్లయితే ఊరియా విషయంలో ఎంత భయంకరమైన ప్లాన్ చేస్తాడు దావీదు. భయంకరమైన ప్రణాళికలు వేసి ఆయన చంపడానికి నానా తిప్పలు పడతాడు. ఎందుకు? చేసిన తప్పు బాధను కలిగిస్తా ఎంత మోసగాడైపోతాడో. రెండవ సమూయేలు గ్రంథంలో చూస్తాం కదా మనం, బత్షెబా విషయంలో. బత్షెబా విషయంలో తప్పు చేశాడు, అంతా అయిపోయింది. అవన్నీ వద్దు కానీ 14 వచనం చదువుదాం. 11, 14 రెండవ సమూయేల్లో. ఉదయమున దావీదు జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి, అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేతనే పంపించాను. చాలా ఎంత మోసం అంటే, ఊరియా పాపం చాలా అమాయకుడు, ఏం తెలియదు ఆయనకి కదా, ఏమీ తెలియదు. కానీ దావీదు, రాజైన దావీదు యుద్ధ సమయంలో యుద్ధం చేయకుండా, యుద్ధానికి వెళ్ళకుండా డాబా మీద తిరిగినావు. నీకు అమ్మాయి కనిపించింది. ఒక వాక్యానకర్త సేవకుడు ఇట్లా చెప్తాడు, అరే నీకు దావీదు కనిపించింది, నువ్వు వెంటనే మనసులో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేదా? ఇటు తిరిగిపోవా? నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు కాబట్టి పట్టణాన్ని కూడా నువ్వు కాపాడలేకపోయావు అని తర్వాత చెప్తాడనమాట. ఆయన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు, టెంప్ట్ అయిపోయాడు, టెంప్టేషన్లో పడిపోయాడు, తప్పు చేశాడు. తప్పు చేసిన తప్పుని మళ్ళీ ఊరియాను అక్కడ ముందు వచనాలు చదవండి. బాబు నువ్వు ఇంటికి పోయి సంతోషించు నీ భార్యతో అంటే వాడు పోనంటాడు. అరే రాజా నేను ఎక్కడికి పోవాలి? యుద్ధం జరుగుతూ ఉంటే అట్లెట్లా పోవాలి? నేను పోనంటాడు. రెండోసారి పోమంటాడు. రెండోసారి కూడా ద్వారం దగ్గరే పడుకుంటాడు. ఆ ఊరియా వెళ్ళడు ఆ లావిడి దగ్గరికి. ఎలాగైనా సరిగా పాపం బయటపడేటట్టుంది, మోసం బయటపడేటట్టుందని పెద్ద ప్లాన్ వేస్తాడు. అంటే ఎంత మోసం చేస్తాడంటే దావీదు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు చూడండి, 27వ వచనంలో చివరిగా, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం అన్నమాట. మోసం, ఘోరమైన మోసం. ఇక్కడ కూడా అదే, అన్నయ్య దీవెనలు నీకెందుకు, ఎవడి స్థాయి వాడుకుంటుంది. యాకోబు కూడా మోసం చేస్తాడు. నువ్వు ఏసావా అంటే కాదు యాకోబునే అంటున్నాడు. తర్వాత మళ్ళీ అడుగుతాడు, స్వరం ఏంటి ఇట్లా ఉంది యాకోబు స్వరం లాగా అంటే, కాదు నేను మళ్ళీ ఏసావని అంటాడు. మరి అదేంటి నీ చర్మం అంతా ఇలా ఉందంటే మళ్ళీ కప్పుకొని వస్తుంది. దానికి వాళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తుంది. అంటే మోసకరమైన జీవితం ఏం కల్పిస్తుంది? దుఃఖాన్ని మిగులుస్తుంది. మోసకరమైన జీవితం, అబద్ధాలాడే జీవితం, వేషధారణ జీవితం. ఒక రకం చెప్పాలంటే వేషధారణ దేన్ని తెస్తుంది? మనకి దుఃఖాన్ని, బాధని, కన్నీరుని కంపల్సరీ తీసుకొస్తుంది. అందుకే చెప్తాడు యాకోబు, చివరి దశకు వచ్చేసాక నాకేం లేదయ్యా, నా దినాలన్నీ చాలా దుఃఖంగా ఉన్నాయి. ఎందుకున్నాయి? నువ్వు మోసగాడు. ఎందుకున్నాయి? నువ్వు స్వచిత్తం చేసేవాడివి, దేవుని మార్గంలో నడవలేదు, వేషధారిగా ఉన్నావు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే వేషధారణ గురించి యేసుప్రభు చెప్తారు కదా. మత్తయి సువార్త, వాళ్ళ ప్రార్థన చేయొద్దు, వాళ్ళ ఉండొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. వేషధారులాగా ఉండొద్దు. తర్వాత ప్రార్థన విషయంలో కూడా 6వ వచనం, 5వ వచనం సారీ. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు కానుకలు ఇచ్చేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. 23వ వచనంలో అయితే 23వ అధ్యాయంలో మొత్తం అదే ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయరారా అని 4-5 టాపిక్స్ ఉంటాయి. అయిన తర్వాత మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, నీ వేషధారణ లేదా మోసం చేసే స్వభావం ఏం చేసింది? దుఃఖానికి గురి చేసింది, కన్నీటికి గురి చేసింది, బాధకు గురి చేసింది. ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ యాకోబు జీవితం అంతా కూడా స్ట్రగుల్స్లోనే ఉన్నాడు. మళ్ళీ బిలీవరే, మళ్ళీ విశ్వాసే, మళ్ళీ దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడే, వాగ్దాన పుత్రుడే. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్పేది నేనైనా మీరైనా ఎవరైనా సరే ఈ స్వభావం కలిగి ఉంటే కంపల్సరీ కంట్లోంచి నీళ్ళు అనేవి రాట తప్పదు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఏమైంది? వేషధారిగా మిగిలిపోయాడు, దుఃఖానికి గురయ్యాడు. అంటే మన దుఃఖానికి కూడా కారణం ఇవే కావచ్చు. 3వ తలంపు చూద్దాం. 3వ తలంపు రండి. ఎందుకు యాకోబు నా దినాలన్నీ దుఃఖ దినములు అన్నాడు? కారణం ఏంటంటే ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం, 29-20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన చాలు చాలు. అయితే ఇక్కడ యాకోబు ఎంతగానో ఇష్టంగా రాహేల్ని ప్రేమించాడు. అన్న ఇందులో ఏం తప్పు ఉంది అన్న, దీంట్లో కూడా నువ్వు తప్పులు ఎతుకుతావా అంటే తప్పులు ఎతకడానికి లేదులే, కానీ ఎంతగా ఎతికాడంటే స్విచ్ ఆఫ్ చేశాను. ఎంతగా ఎతికాడంటే ఆమె కోసం 7 సంవత్సరాలు పనిచేసాడంట. ఇంకొక 7 సంవత్సరాలు పనిచేస్తాడు, ఇంకో 70 సంవత్సరాలు కూడా పనిచేసేటట్టే ఉండవు. అంటే ఎంతగా శరీరాన్ని ప్రేమిస్తాడు అక్కడ. ఎందుకు? దాని పై వచనంలో ఉంది కదా, రాహేలు రూపవతి సుందరవతి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, రాహేలును పక్కన పెట్టేస్తే ఎవరంటే యాకోబు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఎంతగా అంటే 7 సంవత్సరాల, ఇంకో 7 సంవత్సరాల, ఇంకొక 20 సంవత్సరాలు. మరి అంటే లాభాన్ని అక్కడ ఒక టర్మ్ పెట్టాడు అనుకోండి, బాబు ఇంకో 10 సంవత్సరాలు నువ్వు చేయాలంటే చేస్తాను అంకుల్, ఎక్కడ దాకా? చచ్చిపోయేదాకా ఉంటా అంకుల్, నాకు రాహేలే కావాలి అంకుల్ అనేటట్టు ఉండేవాడు ఆయన. ఎందుకు? లోకాన్ని విపరీతంగా ప్రేమించే స్వభావం మళ్ళా కూడా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఆయనకి ఏం కలిగింది? దుఃఖం, బాధ. కాబట్టి మనం చూసినట్లయితే అసలు లోకాన్ని ప్రేమిస్తున్నాం కదా మనం కూడా అనేకసార్లు. లోకంలో ఏముంటాయి రండి కొన్ని చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. రోమ 5:13. లోకంలో ఇవన్నీ ఉంటాయి, అందుకనే దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అని యోహాను సువార్తలో చెప్తాడు. యోహాను పత్రికలో 5:13. వచ్చినది కనుక ఆ పాపము లోకంలో ఉండేది. చాలు చాలు. ఏముంది లోకంలో? ఫస్ట్ లోకంలో పాపం ఉంటుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించకూడి అని దేవుడు అందుకే చెప్తాడు అక్కడ యోహాను పత్రికలో. రెండోది చూడండి, యోహాను సువార్త 16:33. యోహాను సువార్త, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. చాలు. లోకంలో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. అరే బాబు, అందుకే దేవుడు పదే పదే ఏం చెప్తాడు? లోకాన్ని ప్రేమించొద్దు, దాన్ని మీరు ఆశించొద్దు. లోకంలో పాపం ఉంటుంది, లోకంలో శ్రమ ఉంటుంది, లోకంలో కన్నీరు ఉంటుంది, లోకంలో దుఃఖం ఉంటుంది, దాన్ని విడిచిపెట్టరండి అని చాలా క్లియర్గా యోహాను రాసిన పత్రిక. ఇప్పుడు చదవండి, యోహాను రాసిన పత్రిక 2:15-16. మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా లోకంలో శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు డంబం ఉంటుంది. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును కానీ
చాలు. లోకంలో శ్రమ ఉంటుంది, లోకంలో పాపం ఉంటుంది, లోకంలో నేత్రాశ ఉంటుంది, లోకంలో జీవబడమ ఉంటుంది, లోకంలో శరీరాశ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టే దేవుడు ఏమంటున్నాడు, అసలు దాని జోలికి పోవద్దు, దాన్ని ప్రేమించద్దు. ఇఫ్ ఇఫ్ మనం ఒకవేళ ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ యాకోబులో లేదు. దేవుని ప్రేమ కంప్లీట్గా లేదు. యాకోబులో ఒకవేళ దేవుని ప్రేమ ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత నడిపింపబడినట్లయితే లేయానే ప్రేమించేవాడు, లేయానే ప్రేమించేవాడు, లేయాని గౌరవించేవాడు, లేయాని చేర్చుకునేవాడు. మనం చెప్పుకున్నాం. మనం లేయా చాలా బాధపడ్డదామా, కన్నీరు గార్చింది. ఎప్పటికీ స్టిల్ అక్కడ లేయా యేసుప్రభు అనుకోండి, ఇక్కడ రాహేలు లోకం అనుకోండి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఖచ్చితంగా యాకోబు ఎటువైపు వెళ్ళి రాహేల వైపే పోతాడు, రాహేల వైపే పోతాడు. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో వాళ్ళు లేరు అక్కడ, అవుట్ అయిపోయారా లేదా? రాహేల్ ఎక్కడ చచ్చిపోయింది? దారిలోనే చచ్చిపోయింది. లేయా ఎక్కడ చచ్చిపోయింది? తన మా పితరులతో కూడా సమాధిలో చేర్చబడ్డది. యాకోబుని చూడండి, యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? యోసేపుని ప్రేమించాడు. యోసేపుకి ఏమొచ్చినాయి? విపరీతమైన కష్టాలు వచ్చినాయి. అర్థమైందా? రూబేన్కి వచ్చినాయి ఆ కష్టాలు. రూబేన్ వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు, షిమ్యోను వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు, మిగతా బెన్యామీన్ వాళ్ళ నాన్న దగ్గరే ఉండు. ఎవరినైతే ఎక్కువగా విపరీతంగా, దట్స్ మీన్స్ ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా, మందిరానికంటే ఎక్కువగా, వాక్యానికంటే ఎక్కువగా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళందరూ ఆటోమేటిక్గా దూరం అయిపోవటము, చనిపోవటము, బాధలు పడటం, ఇదే జరుగుతూ ఉంది బైబిల్ మొత్తం మీరు చూడండి. మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్లో. కాబట్టి ఎక్కువగా మనం లోకాన్ని ప్రేమించకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. విపరీతంగా ప్రేమించడానికి అందరికంటే ఎక్కువగా. కొంతమంది సహోదరులు ఉంటారు, అదేంటన్నా యోహాను సువార్త 3:16 ప్రకారం ఏముంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, మరి నేనెందుకు ప్రేమియొద్దు? నేను కూడా ప్రేమిస్తా. ఇంకా తెలివైన వాళ్ళు ఇంకో మాట చెప్తారు చూడండి, 33వ కీర్తన 5వ వచనం. నేను కూడా లోకాన్ని ప్రేమిస్తాను. దేవుడే ప్రేమించినప్పుడు నేను ప్రేమిస్తే ఏంటి? దేవుడు సినిమాలను ప్రేమించలా, దేవుడు సీరియల్ని ప్రేమించలా కదా. 33వ కీర్తన 5వ వచనం చూడండి. లోకం యెహోవా కృపతో నిండిపోయింది కాబట్టి నేను కూడా లోకంలో ఉంటాను. లోకం యెహోవా కృపతో నిండిపోయింది, నేను లోకంలో ఉన్నప్పుడు ఆయన కృప నాతో కూడా నిండిపోద్దిగా. రైట్, ఈ పాయింట్ మంచిగా సెట్ అయింది మనకి. మనం ఇలా ఆలోచిస్తాం. వాక్యాన్ని ఏం చేస్తామంటే మనకు ఆపాదించుకుంటాం, వాక్యాన్ని మనకు నచ్చిన దాన్ని అడాప్ట్ చేసుకుంటాం, వాక్యంలో ఏది కావాలో అది తీసుకొని మిగతా దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి నేను కూడా ప్రేమిస్తా. ఇక్కడ ఏమండి? ఆయన కృప, లోకము యెహోవా కృపతో నిండిపోయింది కాబట్టి నేను ఏం చేసినా నా మీద కూడా ఆయన కృప వచ్చింది కాబట్టి రైట్ చేసుకోవచ్చు. కానీ అవే చూస్తాం, మరి ఇవి చూడవా? 98వ కీర్తన 9వ వచనం చూద్దాం. మనకు అవే కనబడతాయి కానీ ఇవి చూడవా? దేవుడు ఏం చేస్తాడు లోకానికి? 98వ కీర్తన 9వ వచనం. లోకమునకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేస్తున్నాడని, నీ పక్కనే ఉన్నాడని, ఆయన రాబోతున్నాడని, లోకానికి తీర్పు తీరుస్తాడని ఈ పాయింట్ ఎందుకు గుర్తుకు రావట్లా? మనకు చాలా సందర్భాల్లో మనకు నచ్చినవే బైబిల్లో తీసుకుంటాం కాబట్టి మన లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఈ పాయింట్ గుర్తు రావట్లేదు, ఈ భయం రావట్లేదు. అందుకే యాకోబు ఎంతగానో రాహేల్ని ఇష్టపడ్డాడు, విపరీతంగా ప్రేమించాడు. మనం ఆ స్థాయిలో ఉంటే మనం కూడా దేనికి కారకులు అవుతాం? దుఃఖానికి కారకులు అవుతాం. రాహేల్ మీరు ఆదికాండలో చూడండి, రాహేలు మార్గ మధ్యంలోనే అందరికంటే ఫస్ట్ ఆవిడే చనిపోతారు. 2 పిల్లలు కానీ యోసేపు బెన్యామీన్ కానీ ఆమె చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకో మాట కూడా చూద్దాం రండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీలో ఈ లోకపు నటన ఏమవుతుందట? గతించిపోద్ది అంటాడు పౌలు భక్తుడు. ఈ లోకపు నటన గతించిపోవును. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో లోకానికి తీర్పు తీరుస్తా అంటాడు కదా. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు ఇప్పుడు చెప్పండి, లోకానికి శిక్ష కలిగిద్దా కలగదా? కలిగిద్ది. లోకానికి తీర్పు ఉందా లేదా? ఉంది. లోకం నటన గతించిపోద్దా? పోదా? పోద్ది.
మరి యోహాను సువార్త 3:16నే పట్టుకొని 33వ కీర్తన 5వ వచనాన్నే పట్టుకొని నువ్వు ఫాలో అయితే మరి ఎవరికి ఇస్తావు? అందుకని వాక్యం అనేది రెండంచుల వాడి అయిన ఖడ్గం, నీకు అటు ఇటు అన్ని వైపులా కోసి పడేస్తూ ఉంటుంది, మొత్తం సరి చేస్తుంది. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే లోకాన్ని మనం ఎక్కువగా ప్రేమించొద్దు. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తే కంపల్సరీ బాధ, వేదన, కన్నీరు, దుఃఖమే మిగులుతాయి. మీరు చూడండి, గెహాజీ జీవితాన్ని కూడా గమనించినట్లయితే గురువుగారు వద్దనుకున్నారు, ఈయన కావాలనుకోండు బంగారం వెంబడి ప్రశస్త ఆ లోకానికి సంబంధించిన వస్త్రం వెంబడి విపరీతంగా పరిగెత్తాడు. కానీ రిజల్ట్ చూస్తే కుష్టి వ్యాధి వచ్చింది, ఆ శిష్యుల గుంపులోంచి పక్కకెళ్ళిపోయాడు. అసలు ఆయన గురించి ఎక్కడ ఇక టాపిక్ ఉందా? ఉండదు, గతించిపోతారు. ఇప్పుడు యాకోబు గురించి చూద్దాం. కాబట్టి మనం లోకాన్ని ప్రేమించొద్దు. యాకోబు ఎంతగానో రాహేలును ప్రేమించాడు. దాని తర్వాత ఏమైంది? విపరీతంగా ఆయన బాధకు గురైనట్లు కూడా చూస్తున్నాం. అందుకని మనకి 482వ పాటలో మనం చూస్తాం కదా, లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఈ తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. లోకంలో శాశ్వత ఆనందం ఏది లేదని తెలిస్తే యాకోబు అంత బాధపడేవాడు కాదు. ఫరో అడిగినప్పుడు అయ్యా నా జీవితం అంతా దుఃఖదినములు బాధ అని చెప్పేటోడు కాదు. ఎందుకు చెప్తున్నానంటే లోకాన్ని ప్రేమించిన వ్యక్తి ఆ కేటగిరీలో మనం ఉండరాదు. 4వ తలంపు చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 21, 22 వచనాలు. 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఆదికాండం చదవండి. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకును ఆహారముకు ధరించుకోటకు నాకు దయచేసిన ఎడల చాలమ్మా. అయితే ఇక్కడ యాకోబు చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అమ్మా నాన్న ప్రార్థనా పరులు, వాగ్దానం ఉంది, అంతా బాగానే ఉంది. కానీ యాకోబు చేసే ప్రార్థన ఇక్కడ ఏముంది చూడండి. నేను క్షేమంగా వస్తే నువ్వు దేవుడని నమ్ముతా కదా, నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడాలా, 2 అన్నం పెట్టాలా, 3 ఆహారం పెట్టి బట్టలు కూడా ఇవ్వాలి మంచిగా. ఇవన్నీ ఇస్తే నువ్వు దేవుడని నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు యాక్సెప్ట్ చేసేది ఏంటయ్యా దేవుడని? అంటే ఏ స్థాయిలో ఉన్నాడు యాకోబు అంటే ఆత్మీయమైన పరిపక్వత లేని స్వభావం. క్లియర్ కట్గా ఈ ప్రార్థనలో మనకి ఏం దొరుకుతుందంటే ఆత్మీయంగా పరిపక్వత లేని స్థితిలో యాకోబు ఉన్నాడు. ఇది కూడా ఆయన దుఃఖానికి కారణమైంది. అంటే తర్వాత దేవుడు కనికరించాడు, కృప చూపించాడు, అవన్నీ వేరే అంశాలు, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే పరిపక్వత లేని వ్యక్తి ఖచ్చితంగా దుఃఖాన్ని, బాధని తన జీవితంలో మోస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మీరు కూడా చూడండి, ఆ లోతు భార్య విషయంలో ఆమె కూడా ఏం చేసిందామా, వద్దు వద్దని చెప్తున్నా కూడా వెనక్కి తిరిగింది, తన కోల్పోయింది. మనం కూడా అనేక సార్లు వెనక్కి తిరుగుతాం. మనం అక్కడ ఉప్పు స్తంభం అయిపోం, కానీ అంతరంగంలో అయిపోతాం. అంతరంగంలో చిన్న ఉప్పు స్తంభం పెడతాడు సాతానుగాడు, అది పెరుగుతూ ఉంటుంది, ఉప్పు యాడై. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకూడదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఆత్మీయంగా పరిపక్వత లేని స్థితి. మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూస్తే 2 రిఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అంటే ఎంతో కాలం మనం ఈ యాత్రలో కొనసాగుతున్నప్పటికీ మనం గ్రహించలేము. 12వ అధ్యాయం మొదటి వచనం.
ఆ, ఆ, ఉమ్, చాలు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ మిరియాము అహరోన్లు ఎప్పటి నుంచి చూస్తున్నారు మోషేని? చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మోషే చేసిన అద్భుత కార్యాలు తెలుసు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడని తెలుసు. ఇశ్రాయేల్ని బయటికి రప్పించడానికి ఆయన సెలెక్టెడ్ పర్సన్ అని తెలుసు. ఇంత తెలిసి ఇన్ని అద్భుతాలు చూసి ఎర్ర సముద్రం ఈ అన్ని అద్భుతాలు చూశారు కదా. సింపుల్గా ఏమంటున్నారు? సనుక్కుంటున్నారు. గొనుక్కొని ఏమంటున్నారు? ఆయన ఏమన్నా గొప్పోడా? ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? మోషే మాత్రమే యెహోవా చేత పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఆత్మీయంగా పరిపక్వత లేని మాటలు చాలాసార్లు మన జీవితంలో వస్తాయి. యాకోబు ఆత్మీయంగా పరిపక్వత లేని ప్రార్థన చాలాసార్లు మనం కూడా ఈ దిశ గుండా వెళ్ళుండొచ్చు. అలా ఉండరాదని మనం దీని ద్వారా పాఠం నేర్చుకోవచ్చు. మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహుతో పాటు 250 మంది, వీళ్ళు కూడా ఇదేమంటున్నాడు, మోషేని వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడలేదా అండి? ఎన్ని అద్భుతాలు చూడలేదా? మన జీవితంలో కూడా చూసినట్లయితే అనేక సార్లు దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మేలు అన్నీ పొందుకున్నాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అక్కడికి వచ్చేసరికి ఆత్మీయమైన పరిపక్వత లేని స్వభావం బయటపడిపోతూ ఉంటుంది. సనుగుళ్ళు గొనుగుళ్ళు సేవకుడి మీద, యాజకుడి మీద వాళ్ళు గొనుగుతున్నారు కదా. చూడండి, చదవండి ఆ మాట. 3వ వచనం. మోషే అహరోనులు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, మీరేలా హెచ్చించుకున్నారని. చాలమ్మ చాలమ్మ చాలు. నా తలంపు ఏంటంటే పరిపక్వత లేని మాటలు అన్నమాట. ఈ మాటల వల్ల ఎంతో మోసే బాధపడి ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో ఎదుర్కొని ఉంటాడు. మీరు చూడండి, మోసే జీవిత చరిత్ర అంతా చూస్తే అన్ని ఖండాల్లో ఉంటాడు కదా. ఆది కాండం మొదలుగా అన్నిట్లో రాసింది ఆయనే. ఎందుకు ఇల్లంతటిలో నమ్మకస్తుడు సాత్వికమైన వాడు అన్నాడో అవన్నీ చూస్తే అర్థమైపోద్ది అన్నమాట. కాబట్టి ఎందుకు యాకోబు దుఃఖం, ఎందుకు యాకోబుకి కన్నీరు, ఎందుకు యాకోబుకి వేదన అంటే ఆత్మీయంగా పరిపక్వం లేని స్థితి. అది కూడా మన దుఃఖానికి గురి చేస్తుంది, దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి మనం ఆ స్థాయిలో ఉండకూడదనే విషయాన్ని మనం ఈ అంశం ద్వారా నేర్చుకోవచ్చు. చివరిదిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, చాలమ్మా, ఎక్కువగా ప్రేమించటం మీన్స్ ఈక్వల్ ఏంటి? పక్షపాతం. పక్షపాత స్వభావం చాలా క్లియర్గా కనబడుతుంది యాకోబులో. ఇదే వేదనకు గురి చేసింది, ఇదే బాధకు గురి చేసింది, ఇదే కన్నీరు కాల్చేటట్టు చేసింది. మీరు చూడండి, ఎక్కువగా ప్రేమించడం వల్ల ఏమైంది? అన్నలు పగబట్టారు, అన్నలు ద్వేషంతో రగిలిపోయారు. ఎప్పుడు దొరుకుతాడు? దొరికాడు. చంపేసే వాళ్ళే కొంచెం క్షణమైతే దేవుడు కాపాడాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు పరిస్థితి ఏంటి? యాకోబు కన్నీరు గారుస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా. ఎన్ని సంవత్సరాలు గార్చుంటాడు యాకోబు? మళ్ళీ దాదాపు 20 సంవత్సరాలు, అంతేనండి. 17 తర్వాత 18, ఆల్మోస్ట్ 18 సంవత్సరాల తర్వాత కానీ యోసేపు కనిపించలా. కాబట్టి ఎందుకు యాకోబు కన్నీరు దుఃఖం అంటే, అరే బాబు, నా జీవితం అంతా గందరగోళం, బాధలు, శ్రమలు. నీలో ఉన్నటువంటి పక్షపాత బుద్ధి. మన దేవుడు అలాంటి వాడా? రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు అంటాడు. కానీ మనలో ఈ స్వభావం ఉంటే ఖచ్చితంగా బాధకు గురవుతామండి, వేదనకు గురవుతాం మనం కూడా. రోమాపత్రిక 2:11. దేవునికి పక్షపాతము లేదు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చాలు, మనకి రిఫరెన్స్ అన్నీ తెలుసు. కానీ నా తలంపు ఏంటంటే, దేవుడికి పక్షపాతం లేదు, ఆయన నిజముగా పక్షపాతి కాదని మనకు తెలుసు. ఆయనలోనే మనం ఎదుగుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా యాకోబు కూడా జీవించాడు. స్టిల్ మళ్ళీ ఏమంటున్నాడు? అందరు అన్నల కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించి. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు నువ్వు విచిత్రమైన అంగీ కొనివ్వాలి? దాని ద్వారా నువ్వు ఎందుకు బాధను కోరి తెచ్చుకోవాలి?
ఎందుకు కన్నీళ్లు కార్చాలి? మీరు తర్వాత చాప్టర్లు చదివితే బెన్యామిని కూడా అడుగుతారు మళ్ళీ. యోసేపు తెలివిగా బెన్యామిని కూడా పంపించిందంటే మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ బాధపడతాడు. ఆల్రెడీ యోసేపు చనిపోయాడు, వీడిని కూడా చంపేస్తారా అని ఏడ్చినట్టుగా చూస్తున్నాం. అంటే యాకోబు జీవితంలో ఈ బాధ, వేదన, ఈ కన్నీరు కారణం ఏంటంటే ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఇవన్నీ కదా. రండి మొదటి వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఎందుకు యాకోబు ఇంత దుఃఖం కలిగింది? 47వ అధ్యాయము ఆదికాండం 9వ వచనంలో, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. ఇప్పుడు మనం యాకోబు ప్రశ్నించవచ్చు, అయ్యా యాకోబు గారు, మీ జీవితాలు ఎందుకు, మనమే ఫరో అనుకోండి, మీ జీవితాలు ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నాయని బాధపడుతున్నారు, ఎందుకు కన్నీరు కాస్తున్నారు? మీ జీవితం ఇన్ని సంవత్సరాలు 130 సంవత్సరాలు ఉన్నది కదా మీకు, ఎందుకంటే ఆయన వరుసగా ఏం చెప్తాడు? మొదటి కారణం, అయ్యా నా స్వచిత్తం కలిగిన స్వభావం, జ్యేష్ఠత్వం ఇవ్వటం నేను అవసరమా? దేవుడి అవసరమైతే ఇచ్చేవాడు, లాక్కున్నాడు. అంటే నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు పోతా ఉంటే ఖచ్చితంగా దుఃఖం కలిగిద్ది. రెండవది, మోసం చేసే స్వభావం. అంత అవసరమైంది, మోసం చేయాల్సిన అవసరమైంది? నువ్వు ఏశావా అంటే కాదు, నేను యాకోబుని అంటుండు. మోసం మీద మోసం అంటే ఒక దానికి కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి దావీదు జీవితంలో కూడా మనం చూసాం. మోసం చేసే స్వభావం దుఃఖానికి కారణమవుతుంది. మూడవది, లోకాన్ని విపరీతంగా ప్రేమించడం. రాహేల్ కోసం అన్ని సంవత్సరాలు ఉండిపోతుందా? మనం కూడా లోకం కోసం ఎన్నో సంవత్సరాలు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఉంటాం కదా. బాధ కారణం అవుతుంది, దాని నుంచి మనం బయటికి రావాలి. నాలుగవదిగా మనం చూసాం, ఆత్మీయమైన పరిపక్వత లేని స్వభావం దుఃఖం కలిగిస్తుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ప్రార్థన చేయటం రాదు, గౌరవించడం తెలియదు. ఇవన్నీ కారణమైతాయి దుఃఖానికి, బాధకి. చివరిదిగా ఆయన పక్షపాత స్వభావం. ఇది ఖచ్చితంగా దేవుడిలో లేని లక్షణం మనలో ఉంది. అంటే ఒకరిని ఎక్కువగా ప్రేమించామంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దూరం అయిపోతుండో లేదా బాధకు గురవుతుండు. ఎవరి పిల్లైనా మీరు చూడండి, అదే జరుగుతుంది. కాబట్టి ఈ స్వభావాలన్నీ ఒకవేళ మనలో ఉంటే మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ స్వభావాల నుంచి నన్ను దూరం చేయి, నేను ఇలా ఉండటానికి ఇష్టపడట్లేదు. యాకోబు అయితే ఏమన్నాడు? నా దుఃఖ దినములు అంటున్నాడు కదా, నా దినములన్నీ దుఃఖ సహితంగా ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఇటువంటి స్థితి ఉంటే దేవుడి చేత ఒప్పుకొని విడిచిపెడదాం, ఆయన బలలో పాలుభాగస్తులైదాం.